ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఐఎండీ సీనియర్ సైంటిస్ట్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి, చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి, 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది, కారణాలు ఏంటి, మీరేం చెప్తారు? 2 గంటల్లో అని కాదండి, జనరల్ గా ఈ రోజు ఈవినింగ్ నైట్ మళ్ళీ భారీ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షానికి అవకాశం ఉంది. అయితే దీనికి కారణం ఏంటంటే మనకి ఒక అల్పపీడన ప్రాంతం అనేది ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడింది. అది ఈ రోజు మార్నింగ్ కి మనకి వెస్ట్ బెంగాల్, ఒరిస్సా పరిసరాల్లో తీరాన్ని దాటింది. దాని నుంచి ఒక ద్రోణి ఒకటి మన తెలంగాణ మీదుగా ఇటు తెలంగాణ వరకు ఒక ద్రోణి ఉంది. అలాగే తెలంగాణ మీదుగా మరి మహారాష్ట్ర వరకు కూడా మరొక ద్రోణి కూడా నడుస్తుంది. ఈ రెండిటి వల్ల మనకి ఈ రోజు రేపు కూడా కొంచెం రాగల 2-3 రోజులు మనకి భారీ వర్షాలు ఉన్నాయి. మరి యొక్క పరిణామం ఏంటంటే మనకి సిటీలో ఈ మధ్యన యాక్చువల్ గా మనకి సినాప్టిక్ ఫీచర్స్ అంత స్ట్రాంగ్ గా లేనప్పటికీ మనకి పగటిపూట ఉష్ణోగ్రతలు అనేవి మన మాన్సూన్ టైంలో ఉష్ణోగ్రతల కంట మరి 3-4 డిగ్రీలు పెరిగిపోతున్నాయి, ఎక్కువగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ అర్బన్ హీట్ ఐలాండ్ అనే ఎఫెక్ట్, అంటే సిటీలు బాగా విస్తృతంగా పెరిగిపోయి పెద్ద పెద్ద నిర్మాణాలు అట్లాగే లక్షలాది వెహికల్స్ తిరుగుతుండటం వల్ల ఇక్కడ ఉన్న టెంపరేచర్లు మనకి అడ్జసెంట్ గా ఉన్న రూరల్ డిస్ట్రిక్ట్స్ కంట 2-4 డిగ్రీలు ఎక్కువ ఉంటాయి. 2-4 డిగ్రీలు ఇక్కడ టెంపరేచర్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ వెన్ కంపేర్డ్ విత్ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ తో కంపేర్ చేస్తే మనకి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కూడా కొంచెం తగ్గిపోతుంది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ తగ్గితే న్యాచురల్ గా ఏమవుతుందంటే ఈ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి గాలులు అనేవి సిటీ వైపు బయలుదేరుతాయి. సో అక్కడ ఉన్న మాయిశ్చర్ కూడా యాక్చువల్ గా మనం వికారాబాద్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని భావించి ఫోర్కాస్ట్ ఇస్తున్నప్పటికీ అవన్నీ సాయంత్రం అయ్యేటప్పటికీ మనకి సిటీ మీదకి కేంద్రీకృతం అయిపోయి సిటీలో పెద్ద పెద్ద క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి మనకి 10-12 సెంటీమీటర్లు ఈ రకంగా వర్షాలు పడుతున్నాయి. ఇది ఈ మాన్సూన్ సీజన్ లో మనం ప్రత్యేకంగా చూస్తున్నాము. ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అనేది మనము ప్రత్యేకంగా చూస్తున్నాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మనకి సినాప్టిక్ సిచ్యుయేషన్స్ కూడా కొంచెం బలంగా ఉండడం వల్ల మనకి మాయిశ్చర్ అవైలబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి యాక్చువల్ ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా, ఈ రోజు అయితే సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా కొన్ని చోట్ల భారీ వర్షానికి ఛాన్స్ ఉంది. అట్లాగే మనకి ఇంటెన్స్ స్పెల్స్, ఈదురుగాలుకి కూడా ఈ రోజు అవకాశం ఉంది. అదేవిధంగా శ్రీనివాస్ గారు, కొన్ని రోజులుగా భిన్న వాతావరణం కనిపిస్తోంది, మనం చూస్తూ ఉన్నాం. ఉదయం ఎండగా ఉండడం, సాయంత్రం అయితే కుంభవృష్టి కురవడం, ఇలా ఎందుకు జరుగుతోందంటారు? అదేవిధంగా ఈ వాతావరణం ఎప్పటి వరకు ఇలా కొనసాగే ఛాన్స్ ఉంటుంది? ఈ మాన్సూన్ సీజన్ లో ఇందాక నేను చెప్పినట్టు ప్రత్యేకంగా మనం ఈ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ బాగా ప్రస్ఫుటంగా చూస్తున్నాము. పగటిపూట ఉష్ణోగ్రతలు అనేవి కూడా ఈ గ్లోబల్ వార్మింగ్ ఫినామినా తోటి మనకి మాన్సూన్ లో ఉండవలసిన ఉష్ణోగ్రతలు కంట ఈసారి 2-4 డిగ్రీల వరకు మనకి సినాప్టిక్ ఫీచర్ లో కొంచెం సినాప్టిక్ ఫీచర్ అంటే అసలు మనకి మాన్సూన్ పీరియడ్ లో వర్షాలు పడాలంటే మనకు దగ్గరలోని సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనాలు లేకపోతే అప్పర్ ఎయిర్ సైక్లోనిక్ సర్క్యులేషన్స్ అంటాం, ఉపరితల చక్రవాత ఆవర్తనాలు, ఇవి ఏర్పడుతున్నప్పుడు మనకి బాగా ముసురు పట్టిన వాతావరణం ఉండి 3-4 రోజులు 4-5 రోజులు కూడా కంటిన్యూస్ గా రెయిన్స్ పడ్డము, డ్రిజిల్ పడ్డము, మోడరేట్ రెయిన్, హెవీ రెయిన్, ఈ క్లౌడీనెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ సినాప్టిక్ ఫీచర్ కొంచెం వీక్ అయిన వెంటనే మనకి పగటిపూట మంచి ఎండ కాసేసి వేసవకాలం లాగా మనకి టెంపరేచర్లు అనేవి పెరిగిపోతున్నాయి. టెంపరేచర్లు పెరిగి మనకి మాన్సూన్ టైంలో ఈ తేమ అవైలబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో క్యూములోనింబస్ మేఘాలు అనేవి యాక్చువల్ ప్రీ మాన్సూన్ సీజన్ మనకి ఏప్రిల్ అండ్ మేలో ఎక్కువ ఏర్పడవలసిన మేఘాలు మనకి ఈ వేడిమి, తేమ అవైలబిలిటీ ఉండటం వల్ల మనకి ఈ పీరియడ్ లో కూడా భారీగా ఏర్పడి అనుకున్న దానికంటే ఎక్కువ రెయిన్ఫాల్ ముఖ్యంగా సిటీ ప్రాంతంలో రికార్డ్ అవుతుంది. ఇక రాగల 4-5 రోజుల వాతావరణం చూసుకున్నట్టయితే మళ్ళీ మనకి 25వ తారీఖు నాటికి మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనము మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది 26వ తేదీ నాటికి. 27వ తేదీ నాటికి ఇది మనకి కోస్టల్ ఆంధ్రప్రదేశ్, నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో తీరాన్ని దాటే అవకాశం ఉంది. సో ఈ నెల 25, 26, 27 కూడా మనకి
రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు ఉంటాయి. ఈ నెల 26వ తారీఖున ఇంచుమించు రాష్ట్రం అంతా కూడా చాలా చోట్ల భారీ వర్షము, కొన్ని చోట్ల అతి భారీ వర్షము కూడా పడే అవకాశం ఉంది. ఇంక్లూడింగ్ మన సిటీలో కూడా 26వ తారీఖున మన సిటీ చుట్టుపక్కల ప్రాంతాలు, అలాగే రాష్ట్రంలోని ఇంచుమించు 33 జిల్లాల్లో ఇంచుమించు 30 జిల్లాలకి మనము ఈ హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ అనేది 26వ తారీఖు పెట్టడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇక్కడ బళ్ళ